గన రమణారెడ్డి నా భర్తను చంపేసి నాడి రోడ్డు మీద మేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపు గెలిచేది ఉంటే అది గెలిస్తే మాకు 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 సపోర్ట్ మాకు దిక్కు లేదని మేము చేస్తాడని నడి రోడ్డు మీద చంపేసిండ్రు. హరిబాబు గేట్ రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు ఆధ్వర్యంలో రేణుగుట్ల రవిగాడు సంజీవ్ గాడు వీళ్ళందరూ ఒకటే రేణుగుట్ల కౌరడు నడి రోడ్డు మీద చంపేసిండ్రు. కొత్త హరిబాబు గాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు. బుర్ర కౌరడు అయ్యా బుర్ర చేతులు అందరూ ఒకటి అయిండ్రు. నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. కేటీఆర్ మేడిగడ్డ కేసు గెలుస్తామని ఎటు దోయకుండా మమ్మల్ని ఆట సాగనీడని నడి రోడ్డు మీద అత్తయ్య కూడా వెనకాడ కూడా చంపేసిరు. నాయన నిన్న పొద్దుగాల మేము దేవుని చేసుకుంటాడు మా పక్కిరిగడ్డ పోయినాక సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళిండు. మళ్ళీ 5:30కు మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇక 5:30కి ఇంటికి పోయిన మనిషి ఇంటికి రాలే. నాకు 6 గంటలకు నాకు కబురు వచ్చి చచ్చిపోయిండు చంపిండ్రా అని లేదు. నాకు కన్నా రమణారెడ్డి 10 లక్షలు ఇస్తా ఊకమ్మన్నట, లేకపోతే చంపిస్తానని బెదిరిస్తానన్నట. నాకు మొన్న 10 రోజుల కింద చెప్పిండు. నువ్వు సపరేకుంటావు అంటే నేను ఎవరు సొమ్ము తింటలేదు, నేను మేడిగడ్డ నేను న్యాయంగానే కేసు వేసినా నేను అది గెలుతాడు నన్ను బెదిరిస్తాడు 10 లక్షలు తీసుకోమంటాడు అన్నాడు. నా పిల్లలు ఆగమైంది. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. రమణారెడ్డి కేటీఆర్ అనుచరుడైన రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు కొత్త హరిబాబు చంపించిండు. రేణుగుట్ట సంజీవ్ గాడు ఇంకెవరు 2-3 వాళ్ళు ఉన్నారట. వాళ్ళ అనుచరుడు కత్తి పట్టుకోవాలి ఇక్కడ కొడితే బండి మీద వచ్చి అటాక్ చేసిండట. కింద పడేసి నరికిందట. నాడి రోడ్డు మేము బీఆర్ఎస్ గుండగాలు బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా చంపారు నా భర్తను. భూ కబ్జాల గురించి కాళేశ్వరం మేడిగడ్డ మీద ప్రాజెక్ట్ మీద కేసు వేసిండు. ఇంతకుముందు వీళ్ళంతా కలిసి రమణారెడ్డి గుండా పెట్టి చంపేసి డాడీ మీద. ఎందుకంటే కబ్జాలు చేసి అన్ని ప్రశ్నిస్తున్నారని ఇట్లా డాడీని చంపేపించింది. అది డబ్బులు డాడీ ఇక్కడ అన్ని లెక్కలు అడుగుతున్నారని ఇట్లా డాడీని చంపేసింది. మాకైతే న్యాయం కావాలి, వాళ్ళు దొరకాలి. ఇక్కడ మాత్రం సీసీ ఫోటేజ్ మాకు చూపించట్లేదు. ఇద్దరు కస్టడీలో ఉన్నారని తెలుసు కానీ మాకు మాత్రం సీసీ ఫోటేజ్ మొత్తం రాలా. ఇంకా అంట సంజీవ్ అని ఒక్కరు ఇంకొకరు ఇంక ముగ్గురు రావాలి. మధ్యాహ్నం వరకు మాకైతే న్యాయం జరగాలి. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం కదా సార్. మాకైతే మాకు న్యాయం కావాలి, వాళ్ళు మాత్రం రావాలి. వాళ్ళు మాత్రం రావాలి అంతే. వాళ్ళని శిక్ష చేయాలి. వాళ్ళకి ఇప్పుడే కావాలి, ఇప్పటికీ చచ్చిపోవాలి, ఇప్పుడే చచ్చిపోవాలి. మాకైతే న్యాయం కావాలి. రమణారెడ్డి ఆయం జరిగింది.